నమస్తే, జై శ్రీరామ్. నేను మీ సుధీష్ రెడ్డి. వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, భారతీయ 2 రివ్యూ కోసం అని వచ్చా. ఇందాకే మార్నింగ్ 7 o'clock వెళ్ళి చూసి వస్తున్నాను మూవీ గురించి విశేషాలు ఏంటో, శంకర్ గారి డైరెక్షన్ ఎలా ఉందో అండ్ కమల్ హాసన్ గారి యాక్టింగ్ ఎలా ఉందో అండ్ ఓవరాల్గా సినిమా ఎలా ఉందో క్లుప్తంగా డీటెయిల్గానే మాట్లాడుకుందాం. కొంచెం టైం తీసుకుందాం ఈ రివ్యూకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ విషయానికి వస్తే, మూవీ నెగిటివ్స్ గురించి మనం మూవీలో నాకు అనిపించిన బిగ్గెస్ట్ పాజిటివ్స్ ఒకటి, కమల్ హాసన్ గారు అంత పెద్ద ఆర్టిస్టు, ఉలవనాయకన్ అనే పేరు యూనివర్సల్ స్టార్ అంటారు, కానీ కొన్ని పెద్ద పెద్ద తెలుగు డైలాగ్స్ వచ్చినప్పుడు లేదా పెద్ద సంభాషణలు వచ్చినప్పుడు ఆయన ఓన్ డబ్బింగ్ కాకుండా వేరే డబ్బింగ్ ఆర్టిస్టు ఆ డబ్బింగ్ చెప్పించడం అనేది క్లియర్ కట్గా తెలిసిపోతుంది. అండ్ అది అంత సింక్ కూడా కాలేదు. అదొకటి మెయిన్ అంటే అన్ని సీన్స్లో కాదు, కొన్ని మెజారిటీ ఆయన డబ్ చెప్పారు తప్ప కొన్ని చోట్ల క్లారిటీగా తెలిసిపోద్ది అనమాట మనకి, అది డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పాడు, కమల్ హాసన్ గారు కాదు అనేది. అంటే ఆపర్చునిటీ ఫ్లేవర్లో ఆ డైలాగులు మనకు అర్థమైపోతుంటాయి. అది ఒక బిగ్ డిసడ్వాంటేజ్. అంటే అండ్ ఈ సినిమాలో శంకర్ గారి పాత సినిమాల్లో ఉన్నంత డీటెయిలింగ్, అంటే హీరోని ఓకే మర్మకళ తెలుసు, 106 సంవత్సరాలు 110 సంవత్సరాలు అయినా ఓకే, ఆయన్ని ఎక్స్ట్రీమ్ హీరోయిజాన్ని కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్లోనే చూపించారా అన్న సందేశం కలిగింది. అండ్ ఆ డీటెయిలింగ్ కూడా ఎందుకు చేస్తున్నారు ఏంటి అనే డీటెయిలింగ్ కూడా, అపరిచితుడు సినిమా చూసుకున్నారంటే ఆ గరుడ పురాణం గురించి ఒకే ఒక సీన్లో ఇచ్చే డీటెయిలింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ అలాగే ఇంకొక సీన్లో అతని స్ప్లిట్ పర్సనాలిటీ గురించి, లేదా జెంటిల్మెన్లో కానీ, లేదా సేమ్ భారతీయుల్లో మర్మకల గురించి ఇచ్చారు. బట్ స్టిల్ ఇక్కడ వచ్చేటప్పటికి ఆ డీటెయిలింగ్ సరిపోతుందా అంటే, శంకర్ గారు ప్రీవియస్ మూవీస్ తీసుకుంటే జెంటిల్మెన్ దగ్గర నుంచి లేదా అపరిచితుల్లో గరుడ పురాణం గురించి ఒకే ఒక సీన్లో డీటెయిల్ ఇచ్చారు, పర్ఫెక్ట్గా ఇస్తారు. అలాగే అతని స్వీట్ పర్సనాలిటీ గురించి ఒక సీన్లో క్లారిటీ ఇచ్చారు, అది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ సినిమాకి మొత్తం ఆయువు పొట్టుగా ఉంటుంది ఆ సీన్. అలాంటి సీన్స్ అయితే దీనికి మిస్ అయ్యాయి. అండ్ ఈవెన్ భారతీయుల్లో మర్మకళ గురించి ఒక పర్టికులర్ కాన్సెప్ట్ చెప్తారు, వెల్ అండ్ గుడ్, దానికి జస్టిఫికేషన్ ఉంటుంది. బట్ స్టిల్ ఆ జస్టిఫికేషన్ మించి కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ హీరోయిజం వెళ్ళిపోయిందా అన్నట్టు మనకి ఒక ఫీలింగ్ కలుగుతుంది. సో అంటే జనరల్ ఆడియన్కి అయినా ఏంటి ఇంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళొచ్చా అనే ఒక తెలియకపోతే, మర్మకళ అనేది క్లారిటీగా అందరికీ తెలియదు కాబట్టి, నాకు కూడా తెలియదు. అండ్ ఆ సినిమాలో ఆయన ఇచ్చిన క్లారిఫికేషన్, పార్ట్ 1లో ఇచ్చిన క్లారిఫికేషన్ ఇది స్టిల్ ఎక్స్ట్రీమ్ లెవెల్ అని నాకైతే అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మ్యూజిక్, అబ్బోది దండం పెట్టవచ్చు. ఇప్పుడైతే మనం భారతీయుడితో సాంగ్స్ కంపేర్ చేసుకుంటే ఇందులో 0.1% కూడా కాదు. అవన్నీ ఆ సాంగ్స్ అన్నీ కల్ట్ క్లాసిక్స్, ఇప్పటికీ చాలామంది వింటుంటారు, చార్ట్ బస్టర్స్ ఉంటుంటాయి. కాబట్టి భారతీయుడు 1కి 2కి కంపేర్ చేస్తే బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ నాకు కనిపించింది ఈ సాంగ్స్లో. చాలా పెద్ద డిసడ్వాంటేజ్, అది డ్యామేజ్ అయితే జరిగింది. బట్ స్టిల్ మనం ఏం చేయలేం. అండ్ ఇంకొకటి, శంకర్ గారి సినిమా అనగానే భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేసి వస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఎందుకంటే క్లైమాక్స్ తప్ప, అక్కడక్కడ చిన్నవి తప్ప, మరీ మనం ఊహించిన శివాజీ కానీ అపరిచితుడు రేంజ్లో కానీ ఉన్నాయి, లేదా జెంటిల్మెన్ రేంజ్లో, లేదా భారతీయుడు 1 రేంజ్లో కానీ అంత పెద్ద భారీ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే అంత శంకర్ గారి రేంజ్కి లేవు. క్లైమాక్స్ బాగుంది, అంత క్లైమాక్స్ వరకు ఆయన చాలా బాగా డిజైన్ చేశారు, చాలా బాగా ఇచ్చాడు. అదైతే గూస్ బంప్స్ మూమెంట్స్ ఉంటాయి కాదు, కానీ ఆ లెవెల్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. అండ్ భారతీయుడు 1ని భారతీయుడు 2ని కంపేర్, భారతీయుడు 1ని దృష్టిలో పెట్టుకుని వెళ్తే ఖచ్చితంగా భారతీయుడు 2 చూసిన వాళ్ళు ఆ లెవెల్ ఆఫ్, అది ఒక కల్ట్ క్లాసిక్, ఆ లెవెల్ రీచ్ అవ్వడం అయితే చాలా కష్టం. బట్ మినిమం ఒక 80% to 75 to 80% అయితే రీచ్ అయిందని నేనైతే చెప్పగలను. అండ్ ఇవన్నీ ఈ మూవీకి ఉన్న కొన్ని డిసడ్వాంటేజ్. ఇప్పుడు అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే, నేను థంబ్నెయిల్లో మెన్షన్ చేసినట్టు యువత మన దేశానికి ఆధారం. సో వాళ్ళని పట్టుకుని ఫస్ట్ హాఫ్ అంతా నడిపించారు. అది ఓకే, బాగుంది, ఎక్కడ బోర్ అయితే కొట్టదు, కానీ అలానే అద్భుతం అయితే అనిపించదు, బాగుంది, అలాగే సాఫీగా సాగిపోతుంది. అండ్ మధ్యలో కమల్ హాసన్ గారు క్యారెక్టర్ వచ్చి ఎంట్రన్స్లో ఉంటుండే. అండ్ ఈ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి ఒక సోషల్ డ్రామాని చాలా పర్ఫెక్ట్గా ఏదో చెక్కినట్టు తీశారు శంకర్ గారు. అది దానికి మెచ్చుకోవచ్చు. పర్ఫెక్ట్గా ఆ ఫ్యామిలీ డ్రామాని కానీ, లేదా సోషల్ డ్రామాని కానీ, ఆ ఎమోషన్స్ కానీ, ఆ జనాల్లో రియాక్షన్స్ని కానీ, జనాలు ఎలా భ్రష్టు పట్టారు, ప్రతి ఒక్కళ్ళు ఆ అవినీతికి ఎలా అలవాటు పడిపోయారు. అంటే అవినీతి నుంచి బయటికి రావడం, ఒక 10 మంది ఎదవల్ని అంటే ఆ 10 మంది ఒక మంచివాడి మీదకి ఎలా తిరగబడతారు, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా సోషల్ డ్రామా అనేది అండ్ ఫ్యామిలీ డ్రామాని బ్యాలెన్స్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా తీసుకెళ్లారు. అదైతే అద్భుతంగా ఉంది ఈ పాట నేను చెప్పచ్చు. సో ఈ పరంగా చూసుకుంటే, అండ్ తీసుకున్న కాన్సెప్టు, ఆయన ఇద్దాం అనుకున్న మెసేజ్ పర్ఫెక్ట్గానే ఉన్నా
ఇక్కడ కొంచెం బ్యాలెన్స్ ఎక్కడ తప్పిందంటే, అండ్ పార్ట్ 3 కూడా డిజైన్ చేశారు కాబట్టి ఆ కన్క్లూజన్ని ఈయన పార్ట్ 3లో ఇస్తారు. ఇక్కడ అర్ధరహితంగానే ముగించారు కాబట్టి దాని గురించి మనం కామెంట్ చేయము. ఎందుకంటే ఇంకా అన్ఆన్సర్స్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అంతకాలం అంటే 28 సంవత్సరాలు ఆయన మరి ఏం చేశాడు అనేది దాని గురించి అంటే ఇచ్చిన క్లారిటీ అయితే సరిపోలేదు. సినిమాలో ఇచ్చిన క్లారిటీ ఇంత అంటే ఎప్పుడో ఈ మధ్యలో ఏం జరగలేదంటే జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆయన ఎప్పుడో రావాల్సింది ఇంత అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కన్నా ముందుగానే జాగ్రత్త తీసుకోవడం మంచిది కదా. ఆయన అలాంటిది ఆయన మరి ఎందుకు అంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు రావాల్సి వచ్చింది అనే దానికి ఒక జస్టిఫికేషన్ కూడా క్లారిటీ లేదు. బట్ స్టిల్ ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలి అంటే మూవీ బాగుంది. ఫ్యామిలీతో వెళ్ళి ప్రశాంతంగా కూర్చుని చూడొచ్చు. ఒక సోషల్ మెసేజ్ ఉంది. అండ్ చెప్పాను కదా, భారతీయుడు 1 దృష్టిలో పెట్టుకుని వెళ్తే 100% ఎవరిని సాటిస్ఫై చేయదు. బట్ మూవీ అయితే నా దృష్టిలో బ్లాక్ బస్టర్ అయితే కాదు, కానీ హిట్ తెలుగులో అయితే హిట్ సూపర్ హిట్ రేంజ్లోకి వెళ్తుంది, భారతీయుడు రేంజ్లోకి అయితే కాదు. బట్ స్టిల్ మూవీ బాగుంది. ఒక హిట్ సూపర్ హిట్ స్టేటస్ అయితే తెచ్చుకుంటుందని నేనైతే అనుకుంటున్నాను. మరి తమిళ ఆడియన్స్కి మనం జడ్జ్ చేయలేం కాబట్టి తెలుగు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేనైతే నా రివ్యూ ఇస్తున్నాను. సో ఓవరాల్గా ఈ మూవీకి శంకర్ గారి డైరెక్షన్ పరంగా అండ్ శంకర్ గారి విజువల్స్ అండ్ గ్రాండియర్ పరంగా అయితే 4.5 కన్నా ఎక్కువే వచ్చు. అక్కడ డైరెక్టర్గా అయితే శంకర్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెయిల్ కాలేదు. మూవీలో కొంచెం రైటర్గా కొన్ని క్లారిటీస్ అయితే కొన్ని మిస్ అయ్యాయి. అదైతే రైటింగ్లో కొంచెం డ్రాబ్యాక్స్ ఉన్నాయి. బట్ డైరెక్టర్గా శంకర్ గారు ఎక్కడా ఫెయిల్ కాలేదు. ఈవెన్ ఎస్జే సూర్య గారిని ఉన్న 3-4 సీన్లు కూడా రక్తి కట్టిస్తారు. వెల్ అండ్ గుడ్. అండ్ పార్ట్ 3 ట్రైలర్ ఒకటి వదులుతారు. అవి చూడగానే గూస్బంప్ మూమెంట్స్ అయితే బయటకు వస్తాం. ఆ ట్రైలర్ చూడగానే పార్ట్ 3 మీద ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగి బయటకు వస్తాం. సో ఓవరాల్గా మ్యూజిక్ అయితే నేను రేటింగే ఇవ్వదలుచుకోలేదు. నాకైతే అస్సలు నచ్చలేదు మ్యూజిక్ ఓవరాల్. అండ్ కమల్ హాసన్ గారి యాక్టింగ్ ఇంకా కొంచెం అంటే భారతీయుల్లో ఉన్నంత సెటిల్డ్ యాక్టింగ్ ఇందులో కొంచెం వికిలి చేష్టల వల్ల కొంచెం స్పాయిల్ అయిందా అనుకుంటున్నాం. బట్ స్టిల్ ఆయన ఉలవనాయన కాబట్టి ఆయనకి మనం మాట్లాడకూడదు కాబట్టి ఆయన పక్కన పెట్టేస్తే నెక్స్ట్ సిద్ధార్థ్ని నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆయన ఎప్పుడు ఫ్యామిలీ బొమ్మరిల్లు తర్వాత ఇందులో మళ్ళీ ఆ లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఒక కమల్ హాసన్ గారు ముందు ఇచ్చి ఒక సీన్లో నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అండ్ ఆయన త్రూఅవుట్ ఆ మూవీని ముందుకు తీసుకెళ్లేది ఆయన క్యారెక్టరే. అండ్ కొన్ని సన్నివేశాల్లో ఎక్స్ట్రాడినరీగానే ఉన్నాడు. ఆ ట్రకుల్ ప్రీత్ సింగ్ ఎందుకు ఉందో నాకు తెలియదు, ఆవిడకైనా తెలుసో లేదు నాకైతే తెలియదు. కానీ ఇంకొక హీరోయిన్ ప్రియా భాస్కరన్ ఆవిడ కూడా ఓకే ఉన్నారు. సముద్రగని గారి క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అండ్ ఓవరాల్గా చెప్తాను కదా, యాక్షన్ పార్ట్ అయితే క్లైమాక్స్లోనే ఉంటుంది మీకు బిగ్గెస్ట్. అండ్ మీకు సోషియో డ్రామా అండ్ సమాజానికి ఉపయోగపడే ఒక మెసేజ్ని చూడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళి చూడండి ఈ సినిమా. నా ఓవరాల్ రేటింగ్ వచ్చి 3.25. సో ప్లీజ్ ఫ్యామిలీతో అయితే ఖచ్చితంగా చూడొచ్చు. ఎలాంటి అసభ్యత ఒక పాట తప్ప మిగతా అంతా నీట్ అండ్ క్లీన్గానే ఉంది. సో ఎలాంటి అసభ్యత కానీ ఏం లేదు. సో మీరు ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. అండ్ సినిమాని ఇంకో విషయం ఏంటంటే, సినిమాని స్టార్ట్ చేసిన విధానం, కమల్ హాసన్ గారిని ఇంట్రడ్యూస్ చేసిన విధానం అన్నీ పర్ఫెక్ట్గానే సాగాయి. బట్ ఏంటంటే బిర్యానీ అంతా బాగానే ఉంది కానీ మసాలా తక్కువైంది అన్నట్టు ఉంది పరిస్థితి. అదే ఆ మసాలా మేబీ యాక్షన్ అయిందో, శంకర్ గారి ఆ గ్రాండియర్ యాక్షన్స్లో ఇప్పటికే 3 గంటలు వచ్చింది సినిమా. మేబీ అది కూడా పెట్టుంటే 5-6 గంటలు వెళ్ళిపోద్దని ఆయన అదంతా పార్ట్ 3లో ప్లాన్ చేసినట్టున్నారు. సో ఇదే అండి ఈ రోజుకి నా రివ్యూ. సో ప్లీజ్ నా కైండ్ ఆఫ్ అనాలిసిస్ మీకు నచ్చుతుంటే కనుక కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పాత వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ మీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకుని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయమని చెప్పండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్.